అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మానకొండూరు నియోజకవర్గంలో ఉప్పు నిప్పులాగా పొలిటికల్ పార్టీల మధ్య, పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేయకముందే మండుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒకవైపు ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారింది ఇక్కడ పాలిటిక్స్. తాజాగా రాసలీలల రసమయ్యి 10 ఏళ్ళు గుర్తుకు రాలేదా, ఈ 12వ తేదీ నాడు బైక్ ర్యాలీ అంటున్నావు, రోడ్డు అంటున్నావు, ఏంటి అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రతిగా కామలీలల కవ్వంపల్లి 18 నెలల పాలన అయింది, మీరేం చేస్తున్నారని ప్రతిగా మరొక పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ వార్ కాదు, మాటల యుద్ధం సైతం కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి ప్రజెంట్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండ ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే గారు చెప్పండి, ఏంటి అసలు ఈ పోస్టర్ యుద్ధం మొదలైంది? మాటల యుద్ధం నిన్న మొన్నటి దానిక ఉండే దేకింగే అంటే దేకింగే అనేటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. ఏం జరుగుతున్నది అసలు? ఈ పోస్టర్ల ముచ్చటైంది అసలు? రసలీలల రసమయ్య అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. వాళ్ళు ప్రతిగా కామలీలల కవ్వంపల్లి అని పెట్టారు. ఏంటి రాసలీలల రసమయ్య అనేది ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడైతే 2014 నుంచి ఆయనకు ఆ బిరుదున్నది. ఎందుకంటే రాసలీలలు చేస్తూ వేధించి చేసుకుంటా అని వదిలేసి చాలామంది అమ్మాయిలను మోసం చేసిన చరిత్ర ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయనకు ఈ 10 ఏళ్ళు కూడా రాసలీలలే చేసినాడు. కాబట్టి అప్పుడు మేమే రాసలీల రసమే అందరు ప్రజలు అనుకుంటున్నారయ్యా అని ఆయనకు తెలియజేసినాం, ఇవి మానుకో అని. కవ్వంపల్లి ఎక్కడ నిప్పులాగానే బ్రతికినాడు. 20 ఏళ్ళ చరిత్ర. నువ్వన్నా వచ్చి 10 ఏళ్ళు అయింది ఈ నియోజకవర్గానికి. నేను పుట్టింది ఇక్కడ, నా చరిత్ర ఇక్కడ. అయితే 10 ఏళ్ల పాలన లోపల పడుకొని రాసలీలకే పరిమితమై ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాలకపక్షంలో ఉన్నప్పుడు పని చేయలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తాం. అంటే నాయకత్వం అంతా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరి ఇదే మాట. ఈరోజు వాళ్ళు బనకచెర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. బనకచెర్ల 2016లో స్టార్ట్ అయింది. 2016 లోపల జీవో ఇచ్చింది. 2016లో వీళ్ళ అధికారంలో. ఏంటి అసలు గన్నేరువరం రోడ్ అయింది, ఆ ఇష్యూ అయింది. దానికి సంబంధించి మేము బైక్ ర్యాలీ చేయడానికి ముందుకెళ్తున్నటువంటి తరుణంలోనే వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, కేసులు వేస్తున్నారు, రాణిస్తలేరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నాయకునిగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తామంటున్నాం. 10 ఏళ్ల నుండి ఆ రోడ్డు గురించి మేము 2021లో పోరాటం చేసి ధర్నాలు చేస్తే ఆ రోడ్డు దగ్గరకు వచ్చి రసమయ్య బాలకిషన్ గారు చేస్తే చెప్పులతో కొట్టినాం. చెప్పులతో కొడితే ఆగ మేఘాల మీద వెళ్ళి 70 కోట్లు శాంక్షన్ అయిన ఈ రోడ్డు కానీ పెద్ద జులూస్ తీసి చేసిండు. మేమన్నాము దానికి ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదు. మేము ఆ రోడ్డు కోసం ధర్నాలు చేసినాం, హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని పాదయాత్రలు చేసినాం. మంచిగున్న రోడ్డును చెడగొట్టినరు, వేయిస్తామని వేయండి అని మేము పోరాటం చేసినాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పోరాటం చేసినాం. పాలకపక్షంలో 10 సంవత్సరాలు పరిపాలన సాగించిన వాళ్ళు దాని గురించి పట్టించుకోలే. ఆగమేఘాల మీద ఒక జీవో తీసుకొచ్చి శాంక్షన్ అయిపోయినాయి 70 కోట్లు అన్నారు. 70 కోట్లు తీరా చూసి నేను ఎస్సీకి అడుగుతా, దానికి ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదు, ఏదో కంటి తొడుపుగా ఇటువంటి ప్రొసీడింగ్స్ చాలా ఇష్యూ చేసినారు బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల, కాబట్టి దానికి విలువ లేదు అన్నాడు. మళ్ళీ మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దీనికి ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదంట, మీరు తప్పకుండా ఇస్తే పని చేస్తారు అని అంటే తప్పకుండా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఒక 3.5 కిలోమీటర్లు వేసినారు. అదేవిధంగా రోడ్ వైడనింగ్ ప్రోగ్రాం నడుస్తూ ఉన్నది. మధ్యలో ఆయన దగ్గర 100 కోట్లు గత ప్రభుత్వం డ్యూస్ ఉన్నది, ఏరియర్స్ ఉన్నాయి. కమాలుద్దీన్ అనే కాంట్రాక్టరు, వీళ్ళ కాంట్రాక్టర్ అప్పుడు, ఆయనకు 100 కోట్లు ఇవ్వకపోతే ఇప్పుడు నా పైసలు లేవు, నేను చెయ్యను, మొండికేసి కూర్చున్నాడు. ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేద్దామంటే 8 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయినారు, డబ్బులు లేవు. డబ్బులు ఇప్పిస్తామంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. పోయి చాలాసార్లు రిప్రజెంట్ చేసినా కూడా డబ్బులు ఇప్పుడు ఇదిగో అదిగో అన్నారు. డబ్బులు ఉంటే డబ్బులు ఇస్తే నేను తప్పకుండా రోడ్డు వేస్తా అని ఆయన మొరాయించి కూర్చున్నాడు. ఆయన కన్విన్స్ చేసి మొన్నటికి మొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్లస్ మీరు ఇద్దరు కలిసి ఒక శంకుస్థాపన, రోడ్డు మరమ్మతులకు సంబంధించి కొత్త రోడ్డు శాంక్షన్, దానికి ఫండ్స్ రిలీజ్ అయినాయి. పని ఎంతవరకు వచ్చింది? అదేమో కేంద్ర నిధులతో ఏర్పాటు చేసినటువంటిది, అది రిలీజ్ అయింది, శాంక్షన్ అవుతుంది. ఆ రోడ్ల పనులు చేపట్టినాం. ముఖ్యంగా బాధల్లా
10 ఏళ్ల నుంచి చేయలే. ఇది ఒకటే రోడ్డు కాదు, గట్టపల్లిలో దుర్గంధం, డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుంది. 10 ఏళ్లలో కనబడలేదు ఆయనకు. సరే పనులు పెట్టించినాం, మనీ అలొకేట్ చేసినాం, టెండర్లకు పిలిస్తే ఈరోజు కాంట్రాక్టర్లు వచ్చే పరిస్థితి, ఎందుకంటే డబ్బులు లేవు దగ్గర, వాళ్ళు డబ్బులు చెల్లించారు కాబట్టి మేము పనులు చేయము. 3-4 సార్లు టెండర్లు పిలిచినా కూడా ఈరోజు కాంట్రాక్టర్లు వచ్చే పరిస్థితి లేదు. 10 ఏళ్ళు పండి 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 బాగా దున్నపోతులాగా మెక్కి కమిషన్, ఈరోజు మమ్మల్ని కమిషన్లు అంటారు. పైసలే లేవు ప్రభుత్వం దగ్గర. అవును, ఆయన కామెంట్ చేశారు, కమిషన్ల నారాయణ అని అంటున్నారు. ప్లస్ మీరేమో ఆయన కమిషన్లు వారి హయాంలో దిద్దారు. మీరు చర్చకు నిజ నిర్ధారణకు కానీ చర్చకు కానీ సిద్ధమా? 100% సిద్ధం. ఏ కాంట్రాక్టర్కు ప్రభుత్వం ఎన్ని వందల కోట్లు ఇచ్చింది, అక్కడ నుండి ఎన్ని కమిషన్లు తీసుకున్నా, అది నిరూపించు, బయట పెట్టు. రాజకీయాలకు సన్యాసం నిప్పులాగుంటా తెల్ల పేపర్లాగా వచ్చిన వెళ్ళే నాటికి కూడా తెల్ల పేపర్ లాగానే బ్రతుకుంటుంది. నీలాగా ఒక మామూలు టీచర్గా బ్రతుకు ప్రారంభించలే, ఒక డాక్టర్గా చేసిన నీకు చాలా చిన్న ఇల్లు స్కూటర్ మీద తిరిగే బతుకునిది. నీకు బంగళాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎక్కడి నుండి వచ్చినాయి, విల్లాలు ఎక్కడి నుండి వచ్చినాయి? అవినీతి అక్రమాల ద్వారానే సంపాదించారంట. 100% అవినీతి అక్రమాలు. ఆయన చేసిందంతా అవినీతే. నీకు గుంట భూమి లేదు. నువ్వు 2014లో సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నది? 2018కి వచ్చేసరికి ఎన్ని అయింది? 2023కి వచ్చింది ఎట్లయింది? ఎవరు అక్రమాలు చేసి సంపాదించారు? అక్రమ సంపాదన ఎవరి దగ్గర ఉన్నది? ఎంక్వైరీ వేయమంటావా? చెప్పు. సిద్ధమా? విజిలెన్స్ ఎంక్వైరీ వేద్దామా? డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీస్ కింద కోర్టులో కేసు వేద్దామా? చెప్పు. సిద్ధమంటే ముందుకురా, రేపే నేను కోర్టులో పెడతాను. సిగ్గు లేకుండా మళ్ళా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఇష్టం వచ్చిన మాటలు, కారుకూతలు గుయ్యంగానే కాదు, నువ్వేంటో నీ బ్రతికేంటో తెలుసుకొని మాట్లాడు. నా గురించి మాట్లాడే ముందు నేను జీవితంలో 17 ఏళ్ళకు మెడిసిన్స్ జాయిన్ అయినా, క్యారియర్ డాక్టర్గా ప్రారంభించిన. అంతేగాని చిల్లర మల్లరగా ఎగురుడు దునుకుడు, ఏ పిల్ల కనబడితే ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు, ఇది కాదు నేను చేసింది. ఇవన్నీ మాట్లాడడానికి నీకు కొంచెమన్నా ఉండాలి కదా. మెచ్యూర్ అయినావు, పిల్లలు అయినరు. నేనే 6 నెలల నుంచి నీ మీద ఒక్క ప్రెస్ మీట్ పెడతలేను, చిల్లరగాడు వీని గురించి నాకు అవసరం లేదని. ఈరోజు నువ్వు రోడ్డు గురించి అయ్యో నన్ను అందరూ మర్చిపోతున్నారు. చూడు, నేను పత్రికా ముఖంగా చెప్తున్నా నీకు, ఇది డీలిమిటేషన్లో ఈ నియోజకవర్గము కరీంనగర్లోనే ఉంటుంది. ఎస్సీ నియోజకవర్గం, అక్కడున్న బెజ్జంకి అక్కడున్న ఇల్లంతకుంట వెళ్ళిపోతుంది. నువ్వు నాన్ లోకల్వు, ఇప్పుడే పరాయి జిల్లా నుంచి వచ్చినావన్న పేరు. నువ్వు లోకలుడివి కాదు, స్థానికేతరుడివి. స్థానికేతరుడు అన్న నినాదంతో నువ్వు చేసిన అవినీతితోనే ఈ ప్రజలందరూ నిన్ను ఓడించినారు. కాబట్టి నువ్వు స్థానికేతరుడు ఇంకొకసారి రావు, నీ జన్మలో కూడా ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే కాలేవు. ఇది గుర్తుపెట్టుకో. నేర ఆరోపణలు చేసే ముందు, అవినీతి ఆరోపణలు చేసే ముందు నీ ముందు నీకు ఒక్క పోస్టర్ రిలీజ్ చేసినావు, నేను 100 పోస్టర్లు నీ చిత్రాలతో రిలీజ్ చేస్తా, నువ్వున్న రూములతో రిలీజ్ చేస్తా, నువ్వున్న హోటళ్లతో రిలీజ్ చేస్తా. కాచుకో. ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నా. 100 పోస్టర్లు వస్తాయి నీ మీద. నా మీద ఒక్కటి నిరూపించు, నేను ఒప్పుకుంటా. శాశ్వతంగా రాజకీయాలకు నేను దూరంగా ఉంటా, వెళ్ళిపోతా. నేను ఈ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోతా. మీరేమో అట్లా అంటున్నారు. ఊటూరులో ప్రత్యేకంగా రోడ్డు మీ ఇంట్రెస్ట్తోనే వేసుకున్నారు అనేది ఒక ఆరోపణ చేస్తున్నారు. అలాగే ఇసుక క్వారీ తీసుకున్నారు, వాళ్ళ నియర్ అండ్ డియర్ అని చెప్పి చెప్తున్నారు ఆరోపణలు. క్వారీలు వాళ్ళు తీసుకోలేదా? వాళ్ళప్పుడు ఇసుకలు నడవలేదా? నేరేళ్ల చరిత్ర మర్చిపోయినాడు, అప్పటికైనా లేడేమో. నేరేళ్ల లోపల అందరినీ కాపురానికి పనికి రాకుండా కొట్టలేదా? అది వ్యాపారం, ఎవరైనా తీసుకుంటారు. నేనేమన్నా నడితే నాకు వ్యాపారం ఉంటే నాకు పట్టేయి, నా పేరు మీద ఉంటే చెప్పు, ఎస్ సత్యనారాయణ ఇది అని. అక్కడికి కూడా పనికి కుదిరినాడు కావచ్చు, నాకు తెలిసిన వాడు ఎవడో, నాకు చుట్టము బంధువులు ఎవడో కూడా ఉంటాడు కదా. ఇక్కడ పుట్టినరా నేను, నాకు బంధువులు ఉంటారు. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో నా అన్ననో తమ్ముడో బావనో బావమరితో చిన్నాన్ననో పెదనాన్నలో ఉంటారు. నువ్వు ఇక్కడ కాదు కాబట్టి నీకు ఎవరు లేరు. ఎక్కడో దగ్గర ఉద్యోగం పెట్టి అంటే శాండరీస్ దాంట్లో ఎస్ఆర్ఎస్గా పెట్టిండొచ్చు, ఒక ఉద్యోగిగా పని చేయొచ్చు. అంతేగాని నీలాగా అప్పనంగా వచ్చిన డబ్బులు చేయలే. 1.5 years లోపల ఇసుక రీచ్లు ఎన్ని నడిచినాయి, ఎంతవరకు నడిచినాయి లెక్కపెట్టు. ఆ కొత్తపల్లి అన్నది వేగురుపల్లిది మీరే దంచుకుని ఇచ్చిపెట్టారు. ఇప్పుడున్న ఊటూరు అది నడుస్తూనే లేదు. ఎక్కడండి? మా ప్రభుత్వం ఒక సిస్టమ్ తీసుకొచ్చింది, ఆ సిస్టమ్ ప్రకారంగా ఉండాలి. ఇసుక మీద ఒక విధానం తీసుకొచ్చింది, ఆ విధానం నడుస్తుంది.
ఒట్టిగానే వృద్ధులుదాం ఎగురుదాం దురుకుదాం ఇవి మజాకులు చేయకు. ఇది ప్రభుత్వం పరిపాలన ఒక ఎమ్మెల్యేగా బాధ్యతాయుతంగా చేయాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నేరారోపణలు చేస్తే ఒప్పుకునేది లేదు. ఒళ్ళు చర్మం ఊడదీస్తా. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నేను ఫైనల్గా ఈ నెల 12న బైక్ ర్యాలీ చేస్తా అంటున్నాడు, రోడ్ కోసం కొట్లాడుతున్నా అంటారు, మీరేం చెప్తారు? ఇది 10 ఏళ్ళేమో పడుకుంటేవి, పరిపాలనలో ఉన్నప్పుడేమో పట్టించుకోకపోతేవి, ప్రతిపక్షంలోకి వచ్చేటప్పుడేమో బైక్ ర్యాలీ నడుపుతుంది. ప్రజలు నమ్ముతారా? నిన్ను నమ్మకనే నిన్ను ఓడించినారు. నిన్ను ఓడించింది ఎందుకు? నువ్వు అవినీతిపరుడు అని, ఒక రాసలీల రసమయవని, అదేవిధంగా నీ యొక్క పరిపాలన బాగలేదు, స్థానికేతరుడు అని ఈ అంశాల మీద నిన్ను ప్రచారం చేసే ఊడగొట్టినారు ప్రజలు. 33,000 మంది ప్రజలు నిన్ను స్వీకరించలే, 90,000 మంది ప్రజలు నన్ను ఆహ్వానించినారు. కాబట్టి ఇక్కడ ఉన్నోని స్థానికేతరుడివి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. లేకపోతే ఏమవుతుందో అది కూడా చూస్తావు. పరిగెత్తిస్తా, కరీంనగర్ సరిహద్దులు దాటే వరకు పరిగెత్తిస్తా. నీ అనుచర గణాన్ని అంతా అక్కడ పెట్టుకో. మొన్ననే చెప్పిన బిజెంకి వచ్చినాం. ఈసారిగా నువ్వు నోరు జారితే ఇంకా అదే అవుతుంది. ఎస్, మొత్తం మీద సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. పోస్టర్ వార్ అనేది తారాస్థాయికి చేరిపోయింది. ఒక్క పోస్టర్ రిలీజ్ చేస్తే 100 పోస్టర్లు రిలీజ్ చేయడానికి ఆధారాలతో సహా సిద్ధంగా ఉన్న ఖబర్దార్ పరిగెత్తిస్తే రసమయ్య అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏ లెవెల్కి వెళ్తుందో ఈ పొలిటికల్ వార్ అనేది, మానకొండూరులో ఎటువైపు దారితీస్తుంది అనేది వేచి చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.